ఉన్నారు. అదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 లో 1:100 అని చెప్పి పిలవాలని, గ్రూప్ 2, 3కి పోస్టుల సంఖ్య పెంచాలని అంటున్నారు. అంటే పెంచడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటి? ముందుగా అశోక్ గారు మాట్లాడినటువంటి మాటను ఒక్కసారి వారు వెనక్కి తీసుకోవాలి. డిసెంబర్ 7వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఏర్పడితే 9వ తారీఖున 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎక్కడ కూడా మా మేనిఫెస్టోలో కానీ మా ముఖ్యమంత్రి కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. దయచేసి ఆలోచన చేయాలి. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ మా మిత్రుడు మహేందర్ ఒక మంచి మాట చెప్పిండు. డిసెంబర్ 9లోగా అన్నాను సార్. డిసెంబర్ ఇందాక మీరు చెప్పినటువంటి మాటనే మీరు ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరు నోట్ చేసుకుని ఆన్సర్ చేయండి ప్లీజ్. దాంతో పాటుగా మా మిత్రుడు యువమోర్చా అధ్యక్షుడు మా మహేందర్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో 8 నెలలు అవుతుంది. రేపు 7వ తారీఖు వస్తే 8 నెలలు అవుతుంది. కానీ 10 సంవత్సరాలు భారతదేశాన్ని వెళ్ళినటువంటి 3వ తారీఖు ముచ్చటగా అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది. మరి ఆ ఉద్యోగాల కల్పన ఏమైందో దయచేసి సమాధానం చెప్పాలి. ఎందుకనంటే కోటి ఆశలతోటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణ పోవాలి, పబ్లిక్ రంగ సంస్థలను ఎంకరేజ్ చేయాలి, దేశవ్యాప్తంగా ఉద్యోగాల కల్పన పెరగాలని చెప్పి కూడా అందరూ కూడా 1000 కళ్ళతో నిరీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి వారి బాధ్యత కల్పించడం అనేది మేము మాత్రం చేయం, పక్కోళ్ళు మాత్రం చేయాలి. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అనేది సమంజసం కాదనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఏదైతే మోతీలాల్ నాయక్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో, మహేందర్ మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే బ్రదర్, మోతీలాల్ నాయక్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో వారి డిమాండ్ ఏదైతే ఉంది అంటే గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలి, దాంతో పాటు డిఎస్సి పరీక్షను వాయిదా వేయాలని చెప్తా ఉన్నారు. అశోక్ గారు చెప్తున్నట్టుగా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇప్పటి వరకు చాలాసార్లు రివ్యూ చేశారు. ఈ రోజు కూడా ఇంతకు ముందే అక్కడి నుంచే రావడం జరిగింది, రివ్యూ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ డేట్లలో వాటిని నిర్వహిస్తే బాగుంటుంది, ఎన్ని నెలలు సమయం తీసుకుంటే బాగుంటుంది, వారి సమయము మిగతా యూపీపీఎస్సీ కానీ మిగతా ఏవైతే పరీక్షలు ఉన్నాయో వాటికి క్లాష్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని ఇప్పటికి కూడా సెక్రటరియట్ లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. లైవ్ ఎవరన్నా కావాలంటే సెక్రటరీ 6th ఫ్లోర్కి వెళ్తే మనకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే అక్కడ జరిగే విషయాన్ని తెలుసుకొని మాట్లాడుతూ కూడా మన అందరూ కూడా మంచిది అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతో పాటు ప్రభుత్వము ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల కంకణబద్ధులమై ఉన్నాము. కాబట్టి ఏవైతే మేము హామీ ఇచ్చామో, ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో వారి ఉద్యోగాల కల్పన, గ్రూప్ 1 ఏదైతే పోస్టులు 1:100 పెంచాలని చెప్తుండ్రో ఖచ్చితంగా సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి శాఖాధిపతులతో చర్చించి ఏ విధంగా చేస్తే అది బాగుంటుంది అనేది చర్చించి సమాలోచన జరపాల్సిన బాధ్యత ఉంటుంది. అది ఉటావుటినా పెంచడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా అది పెంచి ఏ విధంగా చేస్తే బాగుంటుందంటే ఆలోచించవలసినటువంటి అవసరం అయితే ఉంది. మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలేదు, 1.5 year అంతకన్నా కాలేదు కదా, ఓన్లీ 8 months. అందులో లోకల్ ఎలక్షన్, దాంతో పాటుగా పార్లమెంట్ ఎలక్షన్ కదా మొన్నటి వరకు అయింది. కనీసం ఇప్పుడిప్పుడే కదా కల్పనల పైన దృష్టి సారించి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే మన యొక్క హామీలన్నిటి కూడా నెరవేర్చే అవకాశం ఉంటుంది అనేది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల పట్ల మేము కృతజ్ఞతతో ఉన్నాము. వారికి ఉద్యోగాల కల్పన, మేము అర్హులైన వారందరూ కూడా ఉద్యోగాల కల్పనే మా ప్రజాప్రభుత్వం యొక్క ధ్యేయం అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సాంకేతిక సమస్యలు తలెత్తకుండా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే నెగ్లెక్ట్ చేసిందో ఆ విధమైనటువంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వారికి న్యాయం చేయడానికి శాయశక్తుల ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ దిశగా ఆ కార్యాచరణ కొనసాగించి తప్పితే ఇంకోరికి అవకాశం ఏదనేది మీ ద్వారా యావత్ సమాజానికి, యావత్ నిరుద్యోగులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అలుగుతే 2 మంత్రులు పోతున్నారు, 4 మంత్రులు పోతున్నారు. మోతీలాల్ కాడికి ఒక మంత్రి ఎందుకు వస్తాడు సార్? రాజకీయ కోణంలో ఆలోచించవలసినటువంటి అంశం కాదు అశోక్ గారు. మీ దగ్గరికి కనీసం మా ప్రతినిధి ఎన్హెచ్ఏ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారు, మా రియాజ్ గారు వస్తే ఏం చేశారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ప్రొవోకేటెడ్ పర్సన్స్. కాబట్టి సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళడానికి సీఎంఓ ఆఫీస్ నుంచి అవైలబుల్ ఉన్నటువంటి మా ఎమ్మెల్సీని అక్కడికి పంపిస్తే మీరు ఏం చేశారో ఒకసారి అక్కడ ఉన్నటువంటి వారిని ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. సీఎం గారు స్వయంగా చెప్పి అక్కడికి ఎమ్మెల్సీ ఒక నిరుద్యోగుల పైన
పోరాటం చేసినటువంటి మా ఎమ్మెల్సీని, మా యువకుని, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ని అక్కడికి పంపించి చర్చలు జరిపితే మీరు ఏం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి కదా. అందుకే దాన్ని ఏ విధంగా చేయాలనేది కూడా మాకు జీవన్ రెడ్డి గారు అంటే మంత్రులు లేరు, మా దగ్గరికి మంత్రులు రావాలి అని కాదు కదా. ఇష్యూ సాల్వ్ కావాలి కానీ మా దగ్గరికి మంత్రి వచ్చిండా, ముఖ్యమంత్రి వచ్చిండా కాదు కదండి అశోక్ గారు. ఇష్యూ బేస్డ్ కదా మనం డిస్కస్ చేయాల్సింది. మంత్రి అలిగింది ఒకటే నాడు, నిరుద్యోగులు 7 రోజులు నిరాకరణ చేస్తున్నారు. రైట్, అంటే ప్రభుత్వం ఏర్పడి 7 నెలలే అయ్యింది. అప్పుడే విపక్షాలు ఇంత ఒత్తిడి ఎందుకు చేస్తున్నాయి, రాజకీయం కావాలనే చేస్తున్నాయని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారము సోనియా గాంధీని గానీ, లేకపోతే రాహుల్ గాంధీ గానీ, ప్రియాంక గాంధీని గానీ పిలిపించి 100 రోజులలో మేము విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క సమస్యలు వెంబడే పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు ఏ విధంగా హామీ ఇచ్చినారు. మరి ఆ రోజు ఇచ్చినటువంటి హామీ సందర్భంగా వాటిని పరిష్కరించడానికి ఏమేం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ ప్రతినిధిగా అన్నగారు మాట్లాడుతున్నారు కదా, అదే విధంగా ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సీఎం రేవంత్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఆర్తనాదాలు పొందుతున్నటువంటి నిరుద్యోగుల కోసం ఎందుకు ఆలోచించి ఒక ప్రెస్ మీట్ ద్వారా ఎందుకు హామీ ఇవ్వలేకపోతున్నారు. మేము 1:100 గురించి ఆలోచిస్తున్నామని చెప్పేసి, అదే విధంగా మెగా డిఎస్ ని నేను వేసి తీరుతా అని చెప్పేసి నిరుద్యోగులని ఎందుకు చర్చించడం లేదు. పోనీ రాజకీయ పక్షాలు మమ్మల్ని పిలవకపోయినా గానీ మేధావులు ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులను పిలిపించి నేను హామీ ఇస్తున్నా అని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎప్పుడు చూడు కానీ ప్రజల మీద వేయడం కాదు, ప్రతిపక్షాల మీద వేయడం కాదు, ప్రజల కోసం ఆలోచించే విధంగా ఉండాలి. ఈ రోజు ఒక 7 రోజుల పాటు ఒక మోతిలాల్ అనే వ్యక్తి అక్కడ ఉద్యమం చేస్తా ఉంటే కలవడానికి వెళ్లి బతికిండా చర్చిండా అని చెప్పి చూడడానికి వెళ్తుంటే కూడా మమ్మల్ని నీడ్చి పడేసాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆంధ్ర వాళ్ళ పాలనలో కూడా ఈ విధంగా లేదు ఎక్కడ కూడా. కానీ ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పాలన ఈ రోజు ఇంత దుస్థితి రావడానికి కారణం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒకసారి బయటికి రండి, బయటికి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మీరు చురుగ్గా పాల్గొని తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం ఏ విధంగా అయితే మీరు మాట్లాడిరో అదే విధంగా అదే సోయితోని మా నిరుద్యోగుల కోసం మాట్లాడే ప్రయత్నం చేయాలి. మేము అడుగుతున్న అన్ని కూడా మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి డిమాండే కదా మేమంతా కూడా అడుగుతుంది మొత్తం కూడా. రేవంత్ రెడ్డి ఎక్కడ, అదే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ రేవంత్ రెడ్డి? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఇచ్చింది మేమని చెప్పి కాంగ్రెస్ ఎక్కడ చూడు చెప్పుకుంటా ఉన్నది. అదే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ గురించి అప్పుడు కాంగ్రెస్ లే లేడు, రేవంత్ రెడ్డి లేడు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లేడు. అప్పుడు అసలు తెలంగాణకి ఏం సంబంధం అండి నాకు అర్థం కాదే. తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి సంబంధమే లేదు. రేవంత్ రెడ్డి ఒకే రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా కావడానికి నిరుద్యోగులు కారణము. 34 సీట్లు ఇచ్చింది అదనంగా నిరుద్యోగులు ఓడిపోయే. రైట్, అలాగే మనతో పాటు జాయిన్ అయ్యారు మహేష్ గారు, పీడీఎస్ స్టేట్ ప్రెసిడెంట్. నమస్తే అండి. రైట్, ఏం చెప్తారు? 7 రోజుల నుండి కొన్ని నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని అంటున్నారు, ప్రతిపక్షాలని కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నిరుద్యోగుల సమస్యలు అంటే ఏవైతే హామీలు చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అవే హామీల్ని